ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాళ్ళు ఒకరి కోసం ఒకరు పుట్టారు, ఒకరికొకరు ప్రాణంగా బ్రతికారు. చివరికి చావులో కూడా ఒకరికొకరు తోడుగా నిలిచారు. అనురాధ ఆర్యవర్ధన్ల ప్రేమ అమరం. మీకు విషయం తెలుసా? ఈరోజు సండే సార్ అక్కి వాళ్ళ అమ్మానాన్నల ప్రేమ గురించి చెప్తుంటే నాకు చాలా గొప్పగా గర్వంగా అనిపించింది. అంత గొప్ప ప్రేమ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ అంత గొప్ప ప్రేమ దక్కాలంటే మాత్రం అదృష్టం ఉండాలనిపించింది. మీరెప్పుడూ భార్యాభర్తల బంధం గురించి ఎందుకు గొప్పగా చెప్తారో ఈరోజే అర్థమైంది. మీరు తిరిగొచ్చాక ఖచ్చితంగా నేను మీ మాట వింటాను, కానీ మీతో గొడవ పడకుండా మాత్రం ఉండను. ఎందుకంటే అలా ఉండడం కుదరదు. మిస్ యూ గౌరీ గారు. సరే అమ్మా, సరే అని చెప్తున్నా కదా, ఎందుకని సార్ జాగ్రత్త చెప్తావు? మేం జాగ్రత్తగానే ఉంటాం. నువ్వు మా గురించి ఏం ఆలోచించుకో, సరేనా? ఓకే, ఉంటాను. ఎవరు రవి? అత్తయ్య గారా? అవునక్కి, అమ్మ మనల్ని చాలా మిస్ అవుతుంది. జాగ్రత్తగా ఉండమని పదే పదే చెప్తుంది. ఐఎమ్ సారీ రవి. సారీ ఎందుకు చెప్తున్నావు అక్కి? యాక్చువల్లీ పెళ్ళవగానే మనం ఇంటికి వెళ్ళుండాలి. కొడుకు కోడలు కలిసి ఇంట్లో తిరుగుతూ ఉంటే అత్తయ్య గారు ముచ్చటగా చూసుకునేవారు. కానీ అమ్మ కిడ్నాప్ అవ్వడం వల్ల నేను కనీసం అత్తారింట్లో దీపం పెట్టడానికి కూడా వెళ్ళలేకపోయాను. అసలు మనకి పెళ్ళైందన్న సంతోషమే లేకుండా పోయింది. అందుకే సారీ చెప్తున్నాను రవి. అలాంటి వేటకి నీ కష్టం నా కష్టం కాదా? అత్తయ్య కిడ్నాప్ అయితే నేను ఇవన్నీ ఆలోచిస్తాను చెప్పు. మన పెళ్ళయ్యాక కోడలిగా మా ఇంట్లో దీపం పెట్టలేదని బాధపడుతుంది. కానీ మా అమ్మ నాన్నలను కలిపి వాళ్ళ కాపరాన్ని నిలబెట్టి మా ఇంట్లో దీపం పెట్టించిందే మీ నాన్నగారు. ఆయనే లేకుంటే మేము లేవు. ఆయన కుటుంబం కోసం మేమేం చేయడానికైనా సిద్ధంగా ఉంటాం. ఇంకెప్పుడు అలా ఆలోచించుకో, సరేనా? Thank you so much, Ravi. I'm lucky to have you in my life. సరే, వెళ్ళి మావయ్య నెక్స్ట్ ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం, పద. శంకర్ చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తే తన ప్లాన్ వర్కౌట్ అయ్యేలానే ఉంది. ఆ ఓనర్ మన గ్రిప్లోకి వస్తే గానీ అమ్మ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేమేమో. ఏంటి ఫ్రెండ్ అంత షాకింగ్ గా చూస్తున్నారు? డాడ్ అమ్మ ఫోటో చూసి ఎందుకు అలా బాధపడుతున్నారు? మేబీ మావయ్యకి గత జన్మ గుర్తుకొచ్చేసిందేమో. అందుకే అత్తయ్య ఫోటో చూసి బాధపడుతున్నారనుకుంటా. నాకు అదే అనిపిస్తుంది. లేదు, శంకర్ ఎమోషనల్గా ఉండడం నిజమే. తనకి గత జన్మ గుర్తుకొచ్చిందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే జోగమ్మ చెప్పినట్లుగా అనూకి గతం గుర్తుకొచ్చింది. కానీ శంకర్కి గుర్తుకు రావడానికి ఇంకా టైం ఉంది. నాన్నెందుకు అలా ఉన్నారు? నేను వెళ్ళి పలకరిస్తాను. నాన్నా, నాన్నా, నాన్నా.
అకి మనం ఓనర్ ముందు డ్రామా చేస్తే చాలు. ఇక్కడ ఓనర్ లేరు కదా, అప్పుడు నాన్న అని కాదు, శంకర్ గారు అని పిలవాలి. సారీ శంకర్ గారు. పర్లేదులే అక్కి, నువ్వు అలా పిలుస్తుంటే బాగుంది. నువ్వు అలా నాన్న అని పిలుస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకో తెలీదు, నాకిదంతా ఏమీ కొత్తగా అనిపించట్లేదు. ఎప్పటినుంచో నువ్వు నన్ను నాన్న అని పిలుస్తున్నట్టు, మనమంతా ఎప్పుడు ఇలానే కలిసి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటావు? ఏం లేదులే శంకర్, ఓనర్ని నమ్మించడానికి నువ్వు ఒక కథ క్రియేట్ చేసావు కదా, ఆ కథ నీకు నిజం అనిపిస్తోంది. అంతేలే, ఎక్కువగా ఆలోచించు. అవును, నువ్వు అనుని చూసి, అదే గౌరీని చూసి ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటో తెలియదు సార్. గౌరీ గారి గురించి బాధపడకుండా ధైర్యంగా ఉండాలని చాలా రకాలుగా ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. ఆవిడతో రోజంతా గొడవ పడుతూ అయినా ఉంటాను కానీ మాట్లాడకుండా చూడకుండా ఉండలేను అని ఇప్పుడే నాకు అర్థమైంది సార్. నిజం చెప్పాలంటే నా తమ్ముడు దూరంగా వెళ్ళినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు. అసలు గౌరీ గారు నాకింత దగ్గర ఎప్పుడయ్యారో నాకే అర్థం కావడం లేదు. కొన్ని బంధాలు అంతేలే శంకర్, మనకు తెలియకుండానే మనతో ముడిపడిపోతాయి, మన జీవితంలో ఒక భాగమైపోతాయి. సార్ సార్, ఆ ఓనర్ గారి స్పృహలోకి వచ్చేలా ఉన్నాడు సార్. అయితే మనం వెంటనే గెటప్పులు చేంజ్ చేయాలి. నేను చెప్పిన ప్లాన్ అందరికీ గుర్తుంది కదా? పదండి. ఏయ్, నీకు ఫుడ్ తీసుకొచ్చాం, కిక్కురు మనకుండా తిను. పారిపోవాలని ప్రయత్నం చేశావో నిర్దాక్షిణ్యంగా కాల్చి పడేస్తా. తిను. ఎంత పొగరే నీకు? మీరు తీసుకొచ్చిన ముష్టి నేను తిననురా. అవసరమైతే ఇలాగే చచ్చిపోతాను. మీరు డబ్బులు తీసుకునే కదా వాడి కింద పని చేస్తున్నారు. 10 రెట్లు నేనిస్తాను. నన్ను ఇక్కడి నుంచి పంపించేసేయండి ప్లీజ్. శంకర్ గారు మిమ్మల్ని ఏం చేయకుండా నేను చూసుకుంటాను. పోలీసుల కేసు కూడా మీ మీద రాదు. దయచేసి నన్ను వదిలేసేయండి ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.